ప్రియులారా, మనం దేవునితో కలిసి నడిచినప్పుడు దేవుడు మనతో మాట్లాడే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? ఫర్ ఎవ్రీ ఇయర్ గాడ్ హ్యాస్ అ ప్లాన్. ప్రతి సంవత్సరానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి నెలకు దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి వారానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి రోజుకు కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. దేవునితో కలిసి నడిచినప్పుడు సంవత్సరానికి ఒక వాగ్దానం ఇస్తాడు. ఇంకా కాస్త సన్నిహితంగా నడిస్తే నెలకు వాగ్దానం ఇస్తాడు. ఇంకా సన్నిహితంగా నడిస్తే వారానికి ఒక వాగ్దానం ఇస్తాడు. ఇంకా సన్నిహితంగా నడిస్తే ప్రతి దినము కూడా ఒక వాగ్దానం ఇస్తాడు. ఇంకా క్లోజ్గా వెళ్తే పొద్దునకొకటి, మధ్యాహ్నంకి ఒకటి, సాయంకాలానికి ఒకటి, రాత్రికి ఒకటి దేవుడు వాగ్దానం ఇచ్చి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన వాక్యమే మన జీవనానికి ఆధారమై ఉండినట్లుగా దేవుడు నిర్దేశించాడు. ఈ క్రమంలోనే ప్రతి మాసం కూడా దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో అదే రీతిగా నవంబర్ మాసాన్ని దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు దయచేసి మీరు శ్రద్ధతో వినాలని మనవి చేస్తున్నాను. 20వ కీర్తన 5వ వచనము చివరి భాగం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. నవంబర్ మాసమును పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పాడంటే ఇది జవాబుల మాసము అని చెప్పాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ అ మంత్ ఫిల్డ్ విత్ ఆన్సర్స్ టు యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థనలకు జవాబును పొందుకునే మాసమని నవంబర్ మాసమును దేవుడు నిర్దేశించాడు. నేను డిసెంబర్ గురించి మాట్లాడడం లేదు, నేను నవంబర్ గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. అంటే ఈరోజు కూడా నవంబర్లోనే ఉంది. ఈరోజు కూడా నవంబర్ మాసంలోనే ఉంది. అంటే ఈరోజు కూడా కొన్ని వాగ్దానాలను దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుడు తన ప్రవక్తలను ఎంచుకున్నది ఎందుకంటే వాక్కులను ఇచ్చేదాని కొరకు. నా పని ఒక పోస్ట్ మ్యాన్ పని లాంటిది అనమాట. ఒక కొరియర్ సర్వీస్ పని లాంటిది అనమాట నా పని. అంటే దేవుడు ఏమైతే ఇస్తాడో అవి తీసుకోవడం, సంఘానికి ఇవ్వడం. దేవుడు ఏదైతే నాకు ఇస్తాడో కదా, అదే నాకని కాదు, బేసిక్గా ఎవరికి ఇవ్వాలో వారికి. సో గనుక ఈ నవంబర్ మాసంలో మీరు అనేక జవాబులను మీరు పొందుకొని పోతున్నారు. నమ్మిన వారు ధన్యులు అంటే నమ్మిన వారు అదృష్టవంతులు అని అర్థం. నమ్మని వాళ్ళ కర్మ, వాళ్ళ శని, వాళ్ళ దరిద్రం. హల్లెలూయా. సో నవంబర్ మాసము జవాబుల మాసముగా దేవుడు నిర్దేశించాడు. హల్లెలూయా. ఇది మొదటిది. రెండవది యోబు గ్రంథము 8వ అధ్యాయం. యోబు గ్రంథము 8వ అధ్యాయం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. ఫస్ట్ 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగా చేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. నీ నోటిని నవంబర్ మాసము నవ్వులతో నింపబోతోంది. హల్లెలూయా. అక్టోబర్ వరకు ఏడుస్తున్నావేమో, ఒకవేళ ఈ రోజు వరకు కూడా ఏడుస్తున్నావేమో, అయితే నీ ఏడుపు కాస్త సంతోషంగా మార్చబడబోతా ఉంది. హల్లెలూయా. ఈ మాసమును నీవు గుర్తు పెట్టుకొని పోతూ ఉన్నావు. నవంబర్ మాసమును నీవు గుర్తు పెట్టుకొని పోతున్నావు. సో యు ఆర్ గోయింగ్ టు లాఫ్. నీవు సంతోషించబోతున్నావు, నీవు ఆనందించబోతున్నావు. హల్లెలూయా. నీ నోటి నిండా నవ్వు ఉండబోతోంది. హల్లెలూయా. యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం అంతా ఏంటి కదా, గజ్జి, తామర, ఏమండి, ఆ బొబ్బలు, లాస్, నాశనము, పాడు, శాపనార్థాలు, ఏమండి, గ్రేట్ కన్ఫ్యూజన్, గొప్ప గలిబిలి, సర్వనాశము. ఇటువంటి పరిస్థితుల్లో ఒక వాక్యం వస్తుంది. ఏంటో తెలుసా? అయితే ఆయన నీకు నోటి నిండా నవ్వును కలగజేయను. హల్లెలూయా. ఒకవేళ ప్రస్తుత పరిస్థితి నీది ఎలా ఉన్నా కూడా ఈ మాసంలో మాత్రం దేవుడు, ఈ మాసంలో అంటే ఈరోజే కావచ్చు, హల్లెలూయా, ప్రతి రోజుకు ఒక జవాబు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. సో కనుక ఈ మాసంలో దేవుడు నీ నోటిని నవ్వుతో నింపబోతున్నావు. నువ్వు నవ్వబోతున్నావు ఈ వారం. హల్లెలూయా. కడుపు నిండా నవ్వి ఎంతకాలమైంది? తృప్తిగా నవ్వి ఎంతకాలమైంది? తృప్తిగా భోంచేసి ఎంతకాలమైంది? తృప్తిగా నిద్రపోయి ఏమంటే ప్రశాంతంగా ఉండి ఎంతకాలమైంది? అది ఈ మాసంలో జరగబోతా ఉంది. హల్లెలూయా. దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ మంత్ ఆఫ్ నవంబర్. 21వ వచనం. 21వ వచనం. నిన్ను పగబట్టు వారు అవమాన భరితులగుదురు, దుష్టుల గుడారము ఇక నిలువక పోవును. సో
సాతాను నవ్వుల పాలయ్యే మాసము. హల్లెలూయా. దేవుడు నవంబర్ మాసాన్ని ఎలా నిర్ణయించాడంటే నీకు జవాబులను తెచ్చే మాసంగా దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. నిర్ణయ కాలాలు కొన్ని ఉంటాయి. నిర్ణయ కాలములు ఏమంటే సమయములు దేవుని వశంలో ఉన్నాయంట. సో ఇంతకాలంగా కదా, ఎంతకాలంగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతున్నావో, ఎదురు చూస్తున్నావో, మరి దేవుడైతే ఈ మాసంలో దేవుడు ఈ కార్యాలు చెబుతున్నాడు. నవంబర్ మాసాన్ని ఎలా దేవుడు నిర్ణయించాడంటే నీ ప్రార్థనలకు జవాబులు ఇచ్చే మాసముగా దేవుడు నిర్ణయించాడు. నీ నోటిని నవ్వుతో నింపబోయే మాసంగా దేవుడు నిర్ణయించాడు. ఇదే నవంబర్ మాసము నీ నోటిని నవ్వుతో నింపుతుంది. అయితే సాతాను యొక్క నోటిని ఏమండి బాధతో, వేదనతో, అవమానంతో నింపబోతా ఉంది. హల్లెలూయా. నీవు నవ్వబోతున్నావు, సాతాను నవ్వుల పాలు కాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు జవాబులు రావడం ద్వారా నీవు నవ్వబోతూ ఉన్నావు. నీకు జవాబులు రావడం ద్వారా సాతాను అనుచరులు, నీ మీద పగబట్టిన వారు, నీ మీద ద్వేషించిన వారు నవ్వుల పాలు కాబోతున్నారు. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. ఇది నవంబర్ మాసంలో జరగబోతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో నేను ప్రవచిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి మాటలు. సో ఇఫ్ యూ బిలీవ్ దీస్ వర్డ్స్, ఈ మాటలు మీరు నమ్మితే మీరు ఏం చేస్తారు తెలుసా? పొద్దున్న లేచిన ప్రతిసారి టుడే ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ ఆన్సర్స్. చెప్పండి, ఈరోజు జవాబులను పొందుకొనబోతున్నాను. ఈరోజు నా యేసయ్య నా నోటిని నవ్వుతో నింపబోతూ ఉన్నాడు. ఈరోజు సాతానుగాడు నవ్వుల పాలుగాబోతున్నాడు. హల్లెలూయా. ఈ 3 విషయాలు, కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నిద్రపోయినా, మాట్లాడినా, మీ కుటుంబాల్లో మీ పిల్లలతో, మీ భార్యాభర్తల మధ్య మొత్తం అందరు ఎప్పుడు కూడా ఈ 3 మాటలు మాట్లాడుతుండండి. యూ విల్ సీ హౌ ఇట్ విల్ హ్యాపెన్. ఎలా జరుగుతుందో మీరు చూస్తారు, ఎలా నెరవేర్చబడుతుందో మీరు చూస్తారు. హల్లెలూయా. మరొకసారి చెప్దామా? నా ప్రార్థనలకు ఈరోజు జవాబులు రాబోతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు నా యేసయ్య నా నోటిని నవ్వు చేత నింపబోతూ ఉన్నాడు. ఈరోజు నా శత్రువులు నవ్వుల పాలు కాబోతున్నారు. సాతానుగాడు నవ్వుల పాలు కాబోతున్నాడు. హల్లెలూయా. నమ్మితే 3 సార్లు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా పట్టుకోండి, బాగా ధ్యానించండి. ఇవి నెరవేరుతాయి. ఎంతో కాలంగా మీరు ప్రార్థించి ఎదురు చూస్తున్నటువంటి వాటికి జవాబులు రాబోతూ ఉన్నాయి. హల్లెలూయా. రండి మన మూల వాక్యంలో అనుకొద్దాం. 118వ కీర్తన 22 నుంచి 25 వరకు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తెల్లరాయి ఆయను. ఇది యెహోవా వలన కలిగినది. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఇదే యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి ఇప్పుడే నన్ను రక్షించుము. యెహోవా దయచేసి ఇప్పుడే అభివృద్ధి కలిగించము. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం, ఈ సంవత్సరంకు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం, కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగించే కార్యాలు దేవుడు చేస్తానని ఆయన చెప్పాడు. హల్లెలూయా. కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగించబోయే కార్యాలను చేస్తానని ఆయన చెప్పాడు. ఆయన చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సో దయచేసి ప్రార్థించండి. మరి ఈ మాసంలో నెక్స్ట్ వీక్ 13 నుంచి 17 వరకు మరి నర్సరావుపేట ప్రాంతంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించబోతున్నాను. 5 రోజులు దగ్గర 30 గంటలు దేవుని యొక్క వాక్యం చెప్పాలి. హల్లెలూయా. చాలామంది బైబిల్ ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి వారికి వాక్యం చెప్పాలి. 30 గంటలు వాక్యం చెప్పాలి. 30 గంటలు ఇలాగానే నిలబడుకో ఉండాలి. 5 రోజులు, 5 days, 5 రోజులు. దయచేసి ప్రార్థించండి. అనేక మంది, అది దేవుడు యాక్చువల్గా నాకు ఇచ్చినటువంటి టాపిక్స్ ఏమిటంటే, నాకు ఏవైతే ఫేవరెట్ టాపిక్స్ అదే టాపిక్స్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. నేనేం చెప్పానండి మీకు కదా, యవనస్తుల కొరకు ప్రార్థన చేయమని చెప్పాను కదా. అసలు విచిత్రం ఏంటో తెలుసా? బైబిల్ కాలేజ్లో ఒక అంశం వచ్చేసి విశ్వాసి గల అధికారం. హల్లెలూయా. 2వ అంశం ఏంటో తెలుసా? యవనస్తుల పరిచర్య. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎలా నడిపిస్తాడు చూడండి. యవనస్తుల పరిచర్య గురించి నేను వాక్యం బోధించాలని మరి దగ్గర 15 గంటలు 30 గంటలు వాక్యాన్ని బోధించబోతున్నాను. దయచేసి మీరు బాగా బలంగా ప్రార్థన చేయండి. అనేక మంది గొప్ప దైవజనులు తయారవనట్లుగా మరి దయచేసి ప్రార్థించాలని
మనవి చేస్తున్నాను. హల్లెలూయా. సో అనేకుల కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగించే కార్యాలు దేవుడు చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. సో ఈ క్రమంలోనే మరి తృణీకరించబడినటువంటి వారు, నిషేధించబడినటువంటి వారు మూలకు ఏ రీతిగా తలరాళ్ళుగా మార్చబడతారు అన్నటువంటి విషయాన్ని మనము అధ్యయనం చేస్తాం. దీస్ ఆర్ ద వండర్ఫుల్ మెసేజెస్. ఎప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి ఇంతకు మునుపు సంవత్సరంలో ఎప్పుడు కూడా నేను బోధించలేదు, ఎప్పుడు కూడా వీటిని ధ్యానించలేదు. అయితే పరిశుద్ధాత్ముడు చక్కగా మనకు అనేక సంగతులను ఆయన బోధిస్తూ ఉన్నాడు. సో దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించి ఒక పని కొరకు దేవుడు నియమించుకున్నప్పుడు ఆ వ్యక్తిని కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు గుండా ఆయన తీసుకొని వెళ్తాడు. సో ఈ క్రమంలోనే దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. డేవిడ్ వాజ్ అనాయింటెడ్, బట్ డేవిడ్ వాజ్ నాట్ అపాయింటెడ్. దావీదు అభిషేకించబడ్డాడు, దావీదు నియమించబడలేదు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు రాజుగా దేవుని చేత ప్రవక్త ద్వారా అభిషేకించబడ్డాడు, కానీ రాజుగా నియమించబడలేదు. ఇంకా సౌలు రాజుగా ఉన్నాడు. అంటే సౌలు స్థానాన్ని దేవుడు ఎప్పుడో దావీదుకు తన మనసులో ఇచ్చేశాడు. అయితే ఆ స్థానంలోకి వెళ్ళి కూర్చోవాలి అంటే ఓ మార్గము గుండా, ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాలి. ఏంటి ఆ మార్గం, ఏంటి ప్రాసెస్ అంటే పుస్తకాలు చదవడం కాదు, మామూలు పరీక్షలు లాంటి పరీక్షలు కాదు. ఇవి జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులే. దావీదు జీవితాన్ని దేవుడు మనకు ఒక గొప్ప 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 మాదిరిగా ఉంచాడు. కొన్ని పాత్రలను దేవుడు అలా తయారు చేసి మన యొక్క మేలు కొరకు, మన యొక్క క్షేమం కొరకు దేవుడు అలా తయారు చేసి ఉంచుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ క్రమంలో దావీదు యొక్క జీవితంలో ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో ఆ రోజు నుండి కూడా ఏమండి, ఇంట్లోనే పోరు స్టార్ట్ అయింది కదా. సొంతం ఇంటి వాళ్ళే తృణీకరించారు, సౌలు తృణీకరించారు, ఇశ్రాయేలీయులు తృణీకరించారు. అక్కడ నుంచి ఇంకా పారిపోయి ఏమండి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఒంటరిగా ఉంటే అక్కడికి చాలామంది సమస్యలు ఉన్నటువంటి వారు, అప్పులు ఉన్నటువంటి వారు చాలామంది దావీదు దగ్గరికి వస్తే వారిని దగ్గరికి తీసుకొని వారికి వాక్యాన్ని బోధించి వారిని అసలు వీరులాగా శూరులాగా తయారు చేసి అసలు ఒక ఊరినే స్థాపించేశాడు. హల్లెలూయా. దేవుడు లోపల ఒక అభిషేకాన్ని ఉంచితే ఆ అభిషేకాన్ని ఎవ్వరు కూడా అణిచివేయలేరండి. ఇప్పుడు యోసేపు చూడండి, ఎక్కడ పడేసినా కూడా యోసేపు వర్ధిల్లుతూనే ఉన్నాడు. పోతీఫర్ ఇంటిలో బానిసగా ఉన్నాడు కానీ వర్ధిల్లుతూ ఉన్నాడు. జైల్లో పడేస్తే అక్కడ ఏడుస్తూ కూర్చోలేదు. అయ్యో నా పరిస్థితి ఏమి ఇట్లయిపోయినా, నా బతుకు ఏమి ఇట్లయిపోయినా, ఇంత బతికి నేనేంటి జైల్లో పడ్డానే, జైల్లో కూర్చున్నాను. నో, హీ డిడ్ నాట్ వరీ. జైల్లో కూడా రాజులాగానే వెళ్తున్నాడు, అందరికీ అలా బాస్ అయి కూర్చున్నాడు. హల్లెలూయా. దావీదు కూడా అంతే. దావీదు ఎక్కడో అరణ్యంలో ఉంటే అక్కడ బాస్ అయి కూర్చున్నాడు. 600 మందిని తయారు చేశాడు. ఒక 600 మంది కుటుంబాలతో ఒక ఊరినే స్థాపించుకున్నాడు. సిక్లగన ఊరు స్థాపించుకొని ఆ ఊరిలో వీళ్ళందరూ కూడా ఉన్నారు. దావీదు కుటుంబము, తర్వాత ఇంకొక 600 కుటుంబాలు కలిసి ఒక ఊరిలో ఉన్నారు. సో మనం చూస్తూ వచ్చాం, దావీదు అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తున్నాడు. చివరిగా ఇంకా రాజు కాబోతాడు కదా. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పు అతి సమీపంలో ఉన్నది అనగా దావీదుకు అత్యంత భయంకరమైనటువంటి ఒక పోరాటము వచ్చింది. గుర్తుపెట్టుకోండి, నీ జీవితము సవ్యముగా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా, ఏ తొందర లేకుండా పోతుందంటే కొంచెం డౌట్ పడాలి. ఎందుకో తెలుసా? ఎందుకు డౌట్ పడాలంటే నువ్వు అసలు సరైన మార్గంలో ఉన్నావా లేదని డౌట్ పడాలి. ఎందుకు అంటే దేవుని యొక్క మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు సాతానుగాడు చేతులు కట్టుకొని కూర్చోడు, ఏదో ఒక రకంగా నేను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడు పని చేస్తున్నాడు అంటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే నువ్వు సరైన మార్గంలో వెళ్తున్నావు అని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. సో దావీదు మీదకి ముప్పేట దాడి చేసి వాడు ఏం చేశాడంటే దావీదు లేనప్పుడు దావీదు యొక్క ఆ ఊరి మీద, సిక్లగ్ మీద పడి ఆ ఊరిని కొట్టి కాల్చేసి గనులను అలుపులను
అందరినీ పట్టుకొని వెళ్ళిపోయారు. నేను చెప్పాను కదా, ఈ హమాస్ తీవ్రవాదులు కూడా ఈ దయ్యమే ఎత్తుకొని పోయారు. ఆడవాళ్ళని ఎత్తుకొని పోయారు, ఆడవాళ్ళను పిల్లల్ని ఎత్తుకొని పోయారు, చంపేవాళ్ళు చంపగలిగిన వాళ్ళు చంపారు, ఎత్తుకొని పోయారు. మన ఎవరో రబ్బీ కూడా చెప్తున్న ఇంటర్వ్యూలో, దిస్ ఈజ్ అమలైక్ స్పిరిట్ అన్నారు. రబ్బీ కూడా చెప్పాడు అనమాట. ఆ యూదులు కూడా చెప్పారన్నమాట, యూదుల మతాధికారి కూడా చెప్పాడు, ఇది అమలైక దయ్యము అన్నాడు అనమాట. హల్లెలూయా, దేవుడు మనకు బయలుపరిచాడు. అమలైకుల యొక్క మనస్తత్వం అటువంటిది అన్నమాట. సో అలా దావీదుకు చెక్ పెట్టేదానికి అపవాది చేస్తున్నటువంటి ప్రయత్నము అన్నమాట. అదేదో అమలైకులు మేము డబ్బులు సంపాదించుకోవాలి, లేకపోతే దావీదుని ఇబ్బంది పడాలని అని బయటికి కనిపిస్తుంది, చిత్రం బయటికి కనిపిస్తుంది, కానీ తెర వెనకల జరిగే కథంతా వేరు. అందుకే మనం ఎప్పుడు కూడా చూసేదాన్ని నమ్మకూడదు, వినేదాన్ని అసలు నమ్మకూడదు. ఆత్మతో తెలుసుకోవాలి ఏవైనా సంగతులు. ఆత్మతో సంగతులు తెలుసుకోకుంటే, దేవుని వాక్యంలో వ్రాయబడింది కదా, ఏర్పరచబడిన వారిని సహితము అపవాదిగాడు మోసగిస్తాడట. ఏర్పరచబడిన వారు సైతం కూడా వాడు మోసగిస్తాడట. రండి, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోని కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంతగా బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబిగయిలును దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోవడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని సెలవిచ్చను. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందిను బయలుదేరి బేసోరు వాగుగట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక విడవబడిరి. దావీదును 400 మందిను ఇంకా తరుముచుపోయేది, కానీ ఆ 200 మంది అలసట పడి బేసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవు చుండగా. సో ఈ భాగం వరకు మనం చూస్తూ వచ్చామన్నమాట. సో దావీదు జీవితంలో మనం చూస్తే దావీదు అప్పటికే బాగా చాలా బాధల్లో ఉన్నాడు, చాలా వేదనలో ఉన్నాడు. ఫిలిస్తీన్ల చేత తిరస్కరించబడ్డాడు. ఫిలిస్తీన్ల సర్దార్లు వీళ్ళు నమ్మకూడదు, వీళ్ళు మోసం చేస్తారు మనల్ని అంటే వెనక్కి పంపించేశాడు ఆ రాజు. బాగా నిరుత్సాహంతో వస్తున్నారు. నిరుత్సాహంతో వస్తే ఊరంతా బూడిదైపోయింది, పొగలేస్తున్నాయి మొత్తం. దగ్గర నియర్లీ ఒక 8 సంవత్సరాలుగా వాళ్ళు సంపాదించిన ఆస్తి అంతా పోయింది. ఇల్లులు కట్టుకున్నారు, 600 మంది మంచి ఇల్లులు కట్టుకున్నారు, ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, స్థిరపడ్డారు. బాగా యుద్ధాలు చేశారు కదా, 8 సంవత్సరాలు యుద్ధాలు చేసి కుల సొమ్మంతా తెచ్చుకున్నారు. బాగా వెండి బంగారు నగలు వస్త్రాలు బాగా ఫుల్ రిచ్గా ఉన్నారు, ఫుల్ సప్లైతో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, బాగా నడుస్తుంది. వచ్చి మొత్తం ఎత్తుకొని పోయారు. మనుషులు పోయారు, ఏమండి ఆస్తులు పోయాయి, ఉన్నటువంటి వాటిని తగులెట్టేశారు. ఎంత ఘోరమైన పరిస్థితి ఉంటే ద వర్స్ట్ ఫేజ్ ఆఫ్ డేవిడ్. నాకు తెలిసి దావీదు జీవితంలో ఇది అత్యంత, దావీదు తర్వాత కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు, కానీ అత్యంత భయంకరమైన ఘోరమైనటువంటి పరిస్థితి అన్నమాట దావీదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకవేళ ఈ స్థాయిలో లేకున్నా కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టైంలో ఇటువంటి అనుభవం గుండా వెళ్ళవలసి వస్తుంది. ఆల్రెడీ మీరు వెళ్ళారేమో, ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ఉన్నారేమో తెలియదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తారో తెలియదు. అయితే ముందుగానే దేవుని యొక్క వాక్యంతో సిద్ధం కండి. ఒకటి మాత్రం గ్యారంటీ, ఈ రకమైన నాశనం జరిగింది అంటే ఏ రకంగా భవిష్యత్తు ఉండబోతుందో చూసుకోండి. హల్లెలూయా. గొప్ప పోరాటము, గొప్ప ప్రతిఫలం.
గొప్ప పోరాటానికి చిన్న ప్రతిఫలం ఉండదు, గొప్ప పోరాటానికి గొప్ప ప్రతిఫలమే ఉంటుంది. హల్లెలూయా. గొప్ప నష్టము సంభవించింది, గొప్ప నష్టం, కాల్చిపడేశారు. దావీదు ఏడ్చేదా. వీళ్ళంతా ఎవరండి? వీరులు అండి, వీళ్ళు సోల్జర్స్ అన్నమాట, సైనికులు లాంటి వాళ్ళు. వీళ్ళు 600 మంది కూర్చొని ఏడుస్తున్నారు. మగవాళ్ళు ఏడుస్తున్నారు, ఆడవాళ్ళు ఎవరు లేరు. మామూలుగా సిస్టర్స్కి ఉన్నటువంటి ఒక మంచి టాలెంట్ ఏంటంటే ఎప్పుడైనా ఏడుస్తారు, ఎక్కడైనా ఏడుస్తారు, దేనికైనా ఏడుస్తారు. అవును కదండి? అవును కదా? చెప్పండి. చాలామంది, అందరు కాకపోవచ్చు, ఒకవేళ మీలో ఉండకపోవచ్చు, చాలామంది గురించి చెబుతున్నా. స్త్రీలకు ఉన్నటువంటి ఒక మంచి టాలెంట్ ఏంటంటే, ఏమండి, ఎక్కడైనా ఏడుస్తారు, ఎప్పుడైనా ఏడుస్తారు, దేనికోసమైనా ఏడుస్తారు. వాళ్ళే కొట్లాడి వాళ్ళే ఏడుస్తారు కూడా. కానీ సిస్టర్స్ ఏడుస్తే అదొక విషయం, కానీ బ్రదర్స్ ఏడుస్తున్నారు ఇక్కడ. బ్రదర్స్ అంటే ఇది మామూలు బ్రదర్ కాదు, ఇదే యోధులు, శూరులు, వీరులు, యుద్ధాలు చేసినటువంటి వారు, వీరు ఏడుస్తున్నారు. ఇప్పుడు ఒక పక్క దావీదు ఏడుస్తున్నాడు, ఒక పక్క 600 మంది ఏడుస్తున్నారు. ఏడ్చడం ఎప్పుడు కూడా తప్పు కాదు, ఏడ్చడం ఎప్పుడు కూడా, ఏడిస్తే కొన్నిసార్లు ఎమోషన్స్ ఫ్రీ అవుతాయి, కానీ ఏడుపులోనే ఉండకూడదు. ఇక్కడ ఇద్దరికి ఏడుపు వచ్చింది. ఎవరికి రాదు చెప్పండి ఏడుపు కదా? భార్యలు ఎత్తుకొని పోయారు, పిల్లల్ని ఎత్తుకొని పోయారు, ఆస్తులు ఎత్తుకొని పోయారు. 8 సంవత్సరాలుగా పడిన కష్టమంతా, 8 years ప్రయాస అంతా పోయింది. దే లాస్ట్ ఎవ్రీథింగ్. ఏం లేదు, ఉండేదానికి లేదు, కూర్చునేదానికి లేదు, పడుకునేదానికి లేదు, తాగేదానికి లేదు, తినేదానికి లేదు, ఏం లేదు, సర్వము నాశనం అయిపోయింది. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లా మనం స్పందించాలా? దేవుడు మన కొరకు వ్రాయించాడు. హల్లెలూయా. సో ఈ 600 మంది ఏడ్చారు. ఏడ్చి వీళ్ళ ఏడుపు ఎక్కడికి నడిపించిందయ్యా వీళ్ళను అంటే, దావీదును కొట్టి చంపుదాం అనే దగ్గరికి నడిపించింది వీళ్ళ ఏడుపు. గుర్తుపెట్టుకొని, మనకు బాధ వచ్చినప్పుడు ఆ బాధ చేదుగా కాకూడదు. మనుషులతో యుద్ధం చేసేదానికి ఆ బాధ మనల్ని నడిపించకూడదు. దావీదుకు బాధ వచ్చింది. దావీదు బాధ వస్తే దావీదును ఆ బాధ ఎక్కడికి నడిపించింది? ఏమండి? దేవుని దగ్గరికి నడిపించింది. బాధ నిన్ను దేవుని దగ్గరికి నడిపించాలి తప్ప మనుషుల మీదకి వెళ్ళేదానికి, మనుషుల మీద దాడి చేసేదానికి నీ బాధ నిన్ను నడిపించకూడదు. యువర్ పెయిన్ షుడ్ నాట్ ప్రొడ్యూస్ బిటర్నెస్ ఇన్ యువర్ హార్ట్. నీ బాధ నీ హృదయంలో చేదును పుట్టించకూడదు. నీ బాధ నీ హృదయంలో మనుషుల పైన చేదును పుట్టించకూడదు. వాళ్ళు ఎవరైనా సరే నీకున్నటువంటి బాధ ఒకవేళ వాళ్ళ వల్లనే కావచ్చు. నీకున్నటువంటి బాధ వారిపైన చేదును పుట్టించకూడదు. మరి ఏం పుట్టించాలంటే దేవుని దగ్గరికి వెళ్ళే కోరికను పుట్టించాలి. అదే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయము. వాళ్ళు ఏం చేశారు? ఎవడో ఒకడిలో పెట్టాడు. యూదా ఇస్కరియోతులో సాతాను ఆలోచన పెట్టినట్టు ఆ 600లో ఒకడికి ఆలోచన పెట్టాడు. ఇంక అంతా పోయింది కదా, వీడి వల్లే పోయింది, దావీదు వల్లే పోయింది, దావీదుని లేపేద్దాం అని ఒకడిలో పుట్టింది ఆలోచన అందరికీ అంటుకొనింది. అందరూ కూడా పగ చేత నింపబడ్డారు. దావీదు దగ్గర విద్య నేర్చుకొని దావీదు మీదకి ప్రయత్నం చేసేదానికి కూడుకున్నారు. వారు ఏడ్చడం వరకు ఓకే. ఏడుపు తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్ రాంగ్ స్టెప్. రాళ్ళు తీసుకొని చంపుదామన్నారు. అది దావీదుకి వినపడితే దావీదు ఇక ఏడ్చడం ఏం చేశాడు? ఇంకా ఆపేసి ఏం చేశాడు? అయితే అని ఉంటుంది, తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్లో. బట్ డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ప్రపంచమంతా నీకు సహకరించకుండా ఉన్నప్పుడు, నువ్వు ఒక్కదానివే నువ్వు మిగిలిపోయినప్పుడు గుర్తుపెట్టుకో, యు ఆర్ వెరీ 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 స్పెషల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో నువ్వు అత్యంత కీలకమైన, అత్యంత ప్రశస్తమైనటువంటి వ్యక్తివని మాత్రం గుర్తుపెట్టుకో. నీ పిలుపు మామూలు పిలుపు కాదు. అందుకే నీవు ఆ మనుషులపైన చేదును పెట్టుకోడు. ఏ మనుషులపైన చేదును పెట్టుకోకూడదు. చెప్పండి, యేసయ్యా ప్రతి వ్యక్తిని నేను క్షమిస్తున్నాను. ఎవరిపైన నేను కోపమును పెట్టుకోను. ప్రతి ఒక్కరిని పూర్ణ మనస్సుతో క్షమిస్తున్నాను. హల్లెలూయా. క్షమించడం వేరు, సహవాసం చేయడం వేరు. క్షమించాలి అంతే. సహవాసం చేయమని దేవుడేం చెప్పడం లేదు.
యూ హ్యావ్ టు ఫర్గివ్ ఎవ్రీ పర్సన్ అండ్ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్. సో బాధ దావీదుని ఎక్కడికి నడిపించింది? దేవుని దగ్గర నడిపించింది. ఈనాడు బాధ చాలామందిని ఎక్కడికి నడిపిస్తుందో కదా. కొంతమందిని రైలు పట్టాల దగ్గరికి నడిపిస్తుంది, కొంతమంది ఉషా ఫ్యాన్ దగ్గరికి నడిపిస్తుంది, కొంతమందిని యుద్ధాల వైపు నడిపిస్తుంది, కొంతమందిని మనుషుల మీదకి దాడి చేసేదానికి నడిపిస్తుంది. బాధ వచ్చినప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్? డేవిడ్ లాస్ట్ ఎవ్రీథింగ్. డేవిడ్ లాస్ట్ ఎవ్రీథింగ్. దావీదు అన్నీ పోగొట్టుకున్నాడు. వాట్ ఈస్ ద థింగ్ దట్ యూ హ్యావ్ లాస్ట్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నువ్వు ఏం పోగొట్టుకున్నావు? ఏమి పోగొట్టుకున్న స్థితిలో నువ్వు ఈరోజు ఉన్నావు? ప్రియులారా, నేను సేవించే దేవుని గురించి నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఆయన పోగొట్టుకున్న వాటిని ఆయన మరలా ఇప్పించే దేవుడు. హల్లెలూయా. ఐ ఆల్వేస్ ప్రైజ్ మై గాడ్ దట్ గాడ్ యు ఆర్ అ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. యు ఆర్ అ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. యు ఆర్ అ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. నువ్వు పునరుద్ధరించే దేవుడవయ్యా. కోల్పోయిన వాటిని మరలా పునరుద్ధరించే దేవుడవయ్యా నీవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దావీదు సర్వము పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నావు నీ జీవితంలో? ఆరోగ్యం పోగొట్టుకున్నావా? డోంట్ వరీ, ఆరోగ్యాన్ని దేవుడు మరలా ఇస్తాడు. హల్లెలూయా. ఆనందం పోగొట్టుకున్నావా? నెమ్మది పోగొట్టుకున్నావా? సమాధానాన్ని పోగొట్టుకున్నావా? దేవుడు మరలా నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. దేవుని పైన ఆసక్తిని పోగొట్టుకున్నావా? ప్రార్థన పైన ఆసక్తిని పోగొట్టుకున్నావా? పిలుపును గురించినటువంటి మంటను పోగొట్టుకున్నావా? శ్రద్ధను పోగొట్టుకున్నావా? ఆసక్తిని పోగొట్టుకున్నావా? దేవుడు నిన్ను నిందించడం లేదు. గాడ్ ఈజ్ నాట్ బ్లేమింగ్ యూ. ఎందుకు నిన్ను నిందించడం లేదు? ఎందుకు నీ మీద నేరారోపణ దేవుడు చేయడం లేదంటే, యోహాను సువార్త 10:10 వ్రాయబడిన ప్రకారము దొంగతనమునకు, హత్యకు, నాశనాన్ని తప్ప మరి దేనికి రాడు అని వ్రాయబడిన ప్రకారం నీ ఆసక్తిని వాడు దొంగిలించాడు, నీ ఆనందాన్ని వాడు దొంగిలించాడు, నీ యొక్క సంబంధాలను వాడు దొంగిలించాడు, నీ మనుషులను వాడు దొంగిలించాడు, నీ యొక్క ఆస్తిని వాడు దొంగిలించాడు, నీ యొక్క బంగారును వాడు దొంగిలించాడు, నీ యొక్క పొలాలను వాడు దొంగిలించాడు. హీ హ్యాస్ స్టోలెన్ ఫ్రమ్ యూ. వాడు దొంగిలించాడు. మన జీవితాల్లో ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడో ఒకసారి ఏదో ఒకసారి పోగొట్టుకున్న వాళ్ళమే. పోగొట్టుకుంటే బాధ అవుతుంది. అయితే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పోగొట్టుకున్న వాటిని దేవుడు మరలా మన చేతిలో పెట్టే దేవుడే ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. పోగొట్టుకునేవి మరలా మనం పొందుకున్నప్పుడు సంతోషం కదా, ఆనందం కదా, కన్నులకు ఆశ్చర్యం కలుగుతుంది. నీకు మాత్రమే కాదు, నీ గురించి తెలిసినటువంటి వారి కన్నులకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మనిషేనా అంటారు, ఈ వ్యక్తేనా ఆ వ్యక్తి అంటారు. హల్లెలూయా. ఈ కుటుంబమేనా ఆ కుటుంబం అంటారు. కూలిపోయినటువంటి కోటలను దేవుడు రాజగృహముగా దేవుడు మార్చే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. అందహీనం, వికారమైపోయినటువంటి నిన్ను దేవుడు అలంకరించబోతున్నాడు. ఆనందముతో అలంకరిస్తాడు, అభిషేకంతో నిన్ను అలంకరిస్తాడు, బంగారుతో నిన్ను అలంకరిస్తాడు. హల్లెలూయా. మంచి మంచి వస్త్రాలతో, విలువైన వస్త్రాలతో దేవుడు నిన్ను అలంకరించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. బాధ మనలను యేసయ్య దగ్గరికి నడిపించాలి. దావీదు అదే చేశాడు. హీ ఎంకరేజ్డ్ హిమ్, హీ స్పోక్ టు హిమ్సెల్ఫ్ కదా. దావీదు అభిషేకించబడిన దగ్గర నుంచి నియమించబడేంత వరకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దావీదును పరీక్షిస్తున్నాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలంటే మామూలు విషయమా కదా. దేవుడు ఏం చేస్తాడు? పరీక్షించి ఆ స్థానంలో దేవుడు కూర్చుండబెడతాడు. హల్లెలూయా. సో ఇది రాజు కాకమునుపు ఆఖరి టెస్ట్ అన్నమాట. సో నీ జీవితంలో టెస్ట్ వచ్చినప్పుడు ఏంటి టెస్ట్? పోగొట్టుకోవడం ఒక టెస్ట్. అది ఏ కారణం బట్టైనా సరేలేండి, ఏ కారణం బట్టైనా సరే. ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ సంథింగ్, ఇట్ ఈస్ అ టెస్ట్. అదే పరీక్ష. సోషల్ పరీక్ష, మ్యాథమెటిక్స్ పరీక్ష, లెక్కల పరీక్ష, ఇంగ్లీష్ పరీక్ష ఎట్లంటారో, ఇది పోగొట్టుకున్న పరీక్ష అన్నమాట. హల్లెలూయా. పోగొట్టుకున్న పరీక్ష అంటే పోగొట్టుకున్నప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? తిట్లు తినే పరీక్ష. ఎవరో ఒకరు నీ మీద నోరు బారేసుకున్నప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? నిన్ను నిందించినప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? నేను అపార్థం చేసుకున్నప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? నీ గురించి వదంతులను వ్యాపింపజేసినప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? వదంతుల పరీక్ష, తిట్ల పరీక్ష, తృణీకార పరీక్ష, పోగొట్టుకున్న పరీక్ష, అవమాన పరీక్ష. ఇవన్నీ పరీక్షలు అన్నమాట. ఇవి పరీక్షలు అనుకోవాలి. ఒత్తిడి పరీక్ష. సాతానంట పేతురును జల్లెడతో జల్లించాలనుకున్నాడంట. జల్లెడతో జల్లించాలనుకున్నాడంట సాతాను.
వాడి యొక్క మూర్ఖత్వంతో వాడు నేను ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. దేవుడు దాన్ని ఎలా తీసుకుంటాడంటే పరీక్షలాగా తీసుకుంటాడు దేవుడు.